నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలకు అట్లాగే 7 కార్పొరేషన్లకు పోలింగ్ నిన్న ఫిబ్రవరి 11 జరిగింది. సాయంత్రం వరకు లెక్క తేల్చిన పోలింగ్ శాతం ఎంత అంటే మొత్తం మీద పట్టణాల్లో కొంచెం ఎక్కువ, నగరాల కంటే నగరాల్లో తక్కువ. ఓవరాల్గా 73% పోలింగ్ జరిగిందంటున్నారు. నగరాల్లో 60% అటు ఇటుగా, కానీ పట్టణాల్లో మాత్రం 75% పైగా పోలింగ్ జరిగింది. 79% వరకు జరిగింది. ఇది మనం గమనించాం. కొంచెం ఇటు అటు శాతం తేడా ఉన్నా ఒక్కొక్క మున్సిపాలిటీలో 90% జరిగిన మున్సిపాలిటీస్ ఉన్నాయి, పూర్తిగా 60% జరిగిన మున్సిపాలిటీస్ ఉన్నాయి. చూస్తే మనకు కార్పొరేషన్ తీసుకొస్తే నల్గొండ అత్యధికం, నిజామాబాద్ అత్యల్పం పోలింగ్ జరిగింది. ఇట్లా రకరకాలుగా పోలింగ్ వివరాలు ఉన్నాయి కనుక దాన్ని లెక్కలకు పోను. ఇట్లా ఎందుకు జరిగింది? మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సుమారు 87% వరకు పోలింగ్ సగటున వచ్చింటే మరి దీనిలో మరి ఇంతకు 73% పరిమితం ఎందుకైంది అని ఆలోచించాలి. మొదటగా ఏమంటున్నారంటే దీనికి 3 కారణాలు. మొట్టమొదటిది ఏంటంటే గ్రామాల్లో ఓటు వేయకపోతే చనిపోయినట్టు అని ఫీల్ అవుతారు కనుక గ్రామాల ఓటర్లు పట్టణాల ఓటర్ల కంటే ఎక్కువ స్పందిస్తారు. గ్రామాల్లో తప్పుడు ఓట్లు, దొంగ ఓట్లు, లేకుంటే ఊళ్ళో లేని వాళ్ళు ఓట్లు ఉన్నా తక్కువ ఉంటాయి, అంటే 5% మించవు. కానీ అదే చనిపోయిన ఓట్లతో సహా. అదే మనకు పట్టణాల్లో అయితే కొంత ఈ శాతం పెరుగుతుంది, అంటే 10-15% ఉండొచ్చు అట్లా. అంటే ఉదాహరణకు పట్టణాల్లో ఒకరి తెలియకుండా, నగరాల్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. నగరాల్లో పక్కవాడి కూడా తెలియకుండా బతకొచ్చు. అసలు పక్క అపార్ట్మెంట్లో, ఎదురుగా అపార్ట్మెంట్లో ఎవరున్నారో కూడా తెలియకుండా ఉంటాం నగరాల్లో అయితే. కనుక అట్లా చూసుకుంటే మరి గ్రామాల కంటే మానవ సంబంధాలు పట్టణాలు తక్కువ ఉంటాయి, పట్టణాల కంటే నగరాలు ఇంకా తక్కువ ఉంటాయి. కనుక మానవ సంబంధాల విషయంలో వస్తే ఇది కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఈ రెండిట్లలో మొట్టమొదటి కారణం ఒకటి ఏంటంటే విద్యావంతులు ఓటుకు దూరంగా ఉంటున్నారు. ఎవడు గెలిస్తే మనకేమిటి అనే మాట వస్తుంది, దానివల్ల దూరంగా ఉంటున్నారు. రెండవది ఇప్పుడు నిరక్షరాస్యులు ఓటేస్తున్నారు, లేకుంటే పేదలు ఓటేస్తున్నారు అంటే దానికి కారణం ఇంకొక దుర్మార్గంగా చెప్తున్నాం. మనం డబ్బులు తీసుకొని ఓటేస్తున్నారు, డబ్బులకు అమ్ముడు పోతున్నారు, మేము అమ్ముడు పోము, నిజాయితీగా ఉంటున్నామని కొంచెం చదువుకున్న వాళ్ళు రొమ్ము తెరుచుకొని మాట్లాడుతుంటారు. అది తప్పే అంటున్నారు. ఒక అలసత్వము, మేము పోకపోతే ఏమవుతుంది, ఓటు వేయకపోతే ఏమవుతుంది, చదువుకున్న వాళ్ళు ఒప్పడం వల్ల ఓటింగ్ తక్కువైంది. రెండో చనిపోయిన వాళ్ళ ఓట్లు కూడా ఈ నగరాలు ఇంకెక్కువ ఉంటాయి కనుక దానివల్ల ఓటింగ్ తక్కువైంది, పర్సంటేజ్ మారుతుంది కదా. మూడోది ఏంటంటే మనకు ఏదైతే ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు కూడా కొన్ని ఉంటాయి, అట్లాగే 2-3 చోట్ల ఉన్న వాళ్ళు ఉంటారు ఓట్లు. ఉదాహరణకు మన గ్రామాల్లో ఉన్నవాళ్ళు డ్యూయల్గా నగరాలు, పట్టణాల్లో ఉండొచ్చు, పట్టణాల్లో ఉన్న నగరాల్లో ఉండొచ్చు. ఇట్లా దానివల్ల కూడా అంటే ఈ 3 కారణాల వల్ల పోలింగ్ అనే శాతం 73కే పడిపోయిందని నేను అనుకుంటున్నాను. శాతం మారడానికి ఇవి కారణాలు: ఓటర్ లిస్టులో తప్పులు, చనిపోయిన వాళ్ళ ఓట్లు, లేకుంటే ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు, లేకుంటే 3-4 చోట్ల ఉన్న వాళ్ళు, మైగ్రేట్ అయిన వాళ్ళ ఓట్లు ఉండడం వల్ల వచ్చిన సమస్య. సరే, ఏదైతే జరిగిన క్రమంలో చూసుకుంటే మనకు ఇప్పటిదాకా ఎన్నిక జరిగిన మొత్తం అన్ని మున్సిపాలిటీలు చూసుకుంటే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేది కూడా రేపు రిజల్ట్ రేపు 16 నాడు జరగాల్సింది. ఒకరోజు మధ్యన 11 నాడు ఎన్నిక జరిగినాయి, 12 విడిచిపెడితే రేపు జరగబోతుంది. దీనిలో ప్రధానమైన పోటీ ఎట్లా ఉంటుంది, రిజల్ట్ను వేరే అంచనా వేస్తాను నేను. ప్రధానమైన పోటీ ఎట్లా ఉంటుంది అనే మాట చూసుకుంటే మనకు తూర్పు తెలంగాణ జిల్లాలైన వరంగల్ కానీ, ఖమ్మం కానీ, నల్గొండ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కనపడింది నాకైతే. అట్లానే ఉత్తర తెలంగాణ జిల్లాలో చూసుకుంటే త్రిముఖ పోటీ అనిపించినా కూడా ఎక్కువ మంది బీజేపీ 2వ స్థానంలో ఇచ్చే పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 వరుసగా వాటి 1-2-3 స్థానాల్లో ఉన్నట్టు అనిపించింది. మధ్య తెలంగాణ మెదక్ లాంటి చోటుకు వస్తే మెదక్ కానీ కొంచెం మేడ్చల్, మల్కాజిగిరిలో తక్కువ మున్సిపాలిటీస్ ఉన్నా కూడా ఇవన్నీ చూసుకుంటే కొంచెం బీఆర్ఎస్ ప్లస్, అంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కనపడుతుంది మనకు. బీజేపీ తక్కువ ఉన్నది. ఈ దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే మళ్ళీ 3 ముక్కలాట, ముగ్గురు కూడా ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నారు, కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ అట్లే ఉండే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. ఇది ఓవరాల్గా రాష్ట్రంలో పరిస్థితి. కానీ మున్సిపాలిటీ లెక్కలకు వస్తే అంటే మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ మొత్తం కలిపితే మొత్తం మీద నా ఉద్దేశం నేను పర్సంటేజ్ పరంగా చూస్తే 60% వరకు కాంగ్రెస్కి అవకాశం ఉంటుంది అంటున్నాను నేను. అంటే నేను వార్డు మెంబర్ లెక్క చెప్తున్నాను, తర్వాత చైర్మన్ దగ్గరకు వస్తాను. రెండో అవకాశం ఏముందంటే ఖచ్చితంగా 30% వరకు బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉంది. మొత్తం వార్డు మెంబర్, కౌన్సిలర్లు కానీ లేకుంటే కార్పొరేటర్లలో 10% వరకు మనకు బీజేపీ అవకాశం ఉంటుంది. కొంచెం నగరాల్లో అంటే నేను 7 నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరిగినాయి కదా, అక్కడ బీజేపీ, బీఆర్ఎస్ మధ్యన స్వల్ప తేడా, ఒక 15% వరకు బీజేపీ గెలవచ్చు. ఎందుకంటే 8 మంది ఎంపీలు 7 ఉత్తర తెలంగాణ జిల్లా నుంచి పక్కనే ఉన్నారు కనుక
చాలా వరకు అటు నుంచి అంటే దక్షిణ తెలంగాణ గద్వాల్ లేదా అంటే గద్వాల కూడా ఉన్నారు. అందుకనే ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట కొంతవరకు బీజేపీకి 15% వరకు కౌన్సిలర్స్ కానీ కార్పొరేట్ గెలిచే అవకాశం ఉన్నది. ఇది ఓవరాల్ సీనియర్గా అంటున్నాను. అసలు ఇదంతా ఒక ఎత్తు అయితే చైర్మన్ గిరి ఎవరికి దక్కుతుంది అనేది ఇంకొక ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఫస్ట్ ఏంటంటే కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ ఇది నేను 1, 2, 3 ఫస్ట్ ఖచ్చితంగా కాంగ్రెస్ ఉంటుంది, సెకండ్ బీఆర్ఎస్ ఉంటుంది, థర్డ్కి వచ్చే కాలనే మనకు బీజేపీ ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఈ లెక్కన మరి దీన్ని బట్టి మరి ఇవి చైర్మన్ స్థానాలు చైర్పర్సన్ స్థానాలు కానీ మేయర్ల స్థానాలు ఉంటాయంటే ముఖ్యంగా బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్లో కానీ మనకు ముఖ్యమైన చోట ఉదాహరణ చెప్పాలంటే ఇటు పక్కన నిజామాబాద్ కానీ ఇటువంటి చోట్ల కొంత బీజేపీకి అనుకూలంగా మేయర్లు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద కౌన్సిలర్లు కార్పొరేషన్ దాకా పోయినాం. ఇప్పుడు మేయర్లు వీటి ఎంపికలో ఏం జరుగుతుందో ఇంకో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం.